హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను చేయబోతున్నాను మహాబల జావా అండి. అద్భుతమైన రెసిపీ. చిన్న పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా అన్ని మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని ఫిల్ చేసే ఒక అద్భుతమైన జావా. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం రండి. నేనైతే ములక్కాయ తీసుకున్నాను, టమాటా తీసుకున్నాను, బీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లి, అల్లం, కొద్దిగా ఉప్పు, ఓట్స్. మీ ఇంట్లో ఏ పిండి ఉంటే ఆ పిండి. నేను ఇందులో అయితే రాగి పిండి, జొన్న పిండి, బార్లీ ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేశానంటేనండి, ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను అనమాట. దీంట్లో నేను ములక్కాయల క్వాంటిటీ చాలా ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ములక్కాయ రసం అనేది చాలా చాలా మంచిది కాబట్టి. సో అది తీసుకొని ఒక దాదాపు 2 ములక్కాయలు, ఇవి ఇంకా ఎక్కువే ఉంది, అండ్ ఒక టమాటా, ఒక చిన్న బీట్రూట్, పెద్ద సైజ్ క్యారెట్ ఒకటి, ఒక చిన్న పీస్ ఆఫ్ క్యాబేజ్, అండ్ ఒక చిన్న ఆనియన్ ఉల్లిగడ్డ, ఒక 1/2 ఇంచు అల్లం ముక్కలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు. గ్రీన్ చిల్లీస్ అయితే సగమేనండి, ఒక గ్రీన్ చిల్లీ, ఎందుకంటే ఇది పిల్లలకు కూడా పెడదాం అనుకుంటున్నాం కాబట్టి ఒక పచ్చిమిరపకాయలు సగం తీసుకున్నా అంతే. కర్రీ లీవ్స్ మనకి మంచిది కదా, అండ్ ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి కర్రీ లీవ్స్ తీసుకున్నాం. అండ్ బీన్స్ ఒక 4-5 ఉన్నాయి. ఇవి బీన్స్ కూడా చాలా మంచిది ఎదిగే పిల్లల కోసం. వాటర్ మాత్రం నేను ఇక్కడ 2.5 లీటర్స్ అంటే 4 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను. మంచిగా కవర్ చేసేసాను, 4-5 విజిల్స్ రానిచ్చాను. కట్ చేస్తే ఇదిగోండి, ఇది సిచ్యువేషన్. ఇట్లా వేడి మీద ఉండగానే ఏం చేస్తారంటే పప్పు గుత్తి పెట్టి స్మాష్ చేయండి, మంచిగా రుబ్బేసేయండి. సో దట్ అందులో ఉన్న పల్పు కూడా మనకి కొంచెం వచ్చేటట్టు అనమాట. వచ్చిందా, ఒక స్ట్రెయినర్ని తీసుకొని మనం రుబ్బింది మొత్తం జ్యూస్ని విడిగా తీద్దాం, పల్పుని విడిగా తీసేద్దాము. ఆ పల్ప్ లాంటి దాన్ని ఏమంటారు, ఉడికిన గుజ్జు ఏదైతే ఉందో దాన్ని మొత్తం మెత్తగా పిండేసేయండి. సో దట్ మొత్తం జ్యూస్ అంతా దాంట్లోకి వచ్చేసేయాలి, పల్పుతో సహా. ఓన్లీ చెత్త మాత్రం ఇందులో మిగులుతుంది. దీన్ని మొక్కలకు వేయండి, పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ పిండి ఉంది చూసారా, దీంట్లో ఏముందంటే 1 టీ స్పూన్ రాగి పిండి ఉంది, 1 టీ స్పూన్ ఏమో జొన్న పిండి ఉంది, 1/2 టీ స్పూన్ బార్లీ పిండి ఉంది. ఇది ఎట్లా అంటే, నేను జనరల్గా ఇంట్లో 2 కిలోలు జొన్నలు, 2 కిలోలు రాగులు, 1/2 కిలో బార్లీ వేసి పిండి పట్టేస్తాను. అదేం చేస్తాను, సాయంత్రం చపాతీలప్పుడు సగం గోధుమ పిండి తీసుకొని సగం ఈ పిండి వాడతాను. సో దట్ మన చపాతీలో రాగులు వచ్చినాయి, జొన్నలు వచ్చినాయి, బార్లీ వచ్చింది, గోధుమలు వచ్చినాయి. అట్లాగా ఇలాంటి జావాలకు కూడా ఈ పిండి వాడతాను నేను. రాగి సంకటి, జొన్న సంకటి చేసినప్పుడు కూడా ఇదే పిండి వాడతాను నేను. సో అన్ని రకాలుగా ఈ పిండి యూజ్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 3 టీ స్పూన్స్ తీసుకున్నాను నేను ఈ పిండిని. సో ఈ పిండి పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద మనం ఏదైతే స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నామో జ్యూస్ని, ఆ జ్యూస్ని పెట్టేశాను. మంచిగా దాన్ని ఉడకనిచ్చుకుంటా అది కొంచెం బబుల్స్ వచ్చి అది రాగానే, మసులు రాగానే, ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న అది ఉంది కదా, మన పౌడర్ ఉంది కదా, దాంట్లోకి చన్నీళ్ళు, మామూలు నీళ్ళు, నార్మల్ వాటర్ కలిపి ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకున్నాను. ఉండద్దు అస్సలు. అండ్ దెన్ ఈ మిక్స్చర్ మొత్తాన్ని మసులుతున్న ఈ జ్యూస్ ఏదైతే ఉందో అందులో కలుపుకుంటా పోయండి, ఎందుకంటే లేకపోతే మీకు ఉండలు కట్టే ప్రమాదం ఉంటుంది. సో కలిపేటప్పుడు, పోసేటప్పుడు కూడా కలుపుకుంటూ తిప్పండి, స్పీడ్గా తిప్పుకుంటూ కలపండి. దట్స్ ఆల్. ఇప్పుడు దీన్ని కొంచెం మసలనివ్వండి, మనకి కావాల్సిన టెక్స్చర్ వచ్చేదాకా ఈ మిక్స్చర్ మొత్తాన్ని మంచిగా కలపండి. 1 టేబుల్ స్పూన్ ఓట్స్ యాడ్ చేస్తున్నాను ఫైబర్ కోసం. ఇది కూడా చాలా మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్లో ఒకటి. అన్నీ అయిపోయినాయి. ఒకసారి ఉప్పు చూసుకోండి. కొత్తిమీర చల్లటం మర్చిపోకండి టేస్ట్ కోసము. లేదు పిల్లలకి కొత్తిమీర గొంతుకు తట్టుకుంటుంది అన్న వాళ్ళు ఆ కొత్తిమీర ప్లస్ ఓట్స్ కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు. లేకపోతే కొత్తిమీర, ఓట్స్ వేసిన తర్వాత ఒకసారి మిక్సీ కూడా చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో దట్స్ ఆల్ అండి, మన మహాబల జావా రెడీ. చేస్తారు కదా. బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ.